పూర్తి భాగవతాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో భాగవతంలోని ఒక్కొక్క కథను ఒక్కొక్క వీడియోగా చేసి మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఇది భాగవతంలో విదురుడి కథ. కృష్ణ భక్తి గురించి సంపూర్ణంగా తెలిసిన 12 మంది మహానుభావులు, 12 మహాజనులు ఉన్నారు. వారు యమధర్మరాజు, బ్రహ్మ, నారదుడు, శివుడు, సనకనాథుడు, కపిలుడు, స్వయంభూమనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలిమహారాజు, సుఖదేవ గోస్వామి. దేవదేవునిచే నియమించబడి పాపకర్మలు చేసిన వారిని శిక్షించే యమధర్మరాజు ఆ కార్యక్రమంలో ఉండగా ఒకరోజు మండూకమనిచే శపించబడి శాపగ్రస్తుడే మానవుడిగా పుట్టవలసి వచ్చింది. శాపవశాత్తు మానవుడిగా పుట్టిన విదురుడే యమధర్మరాజు. యమధర్మరాజుని మండూకమని ఎందుకు శపించాడు అన్న కథను ఇప్పుడు తెలుసుకుందాం. దొంగతనం చేసిన కొందరు దొంగలు మండూకమని ఆశ్రమంలో దాక్కున్నారు. రక్షక భటులు వారితో పాటు మండూకమునిని కూడా బంధించారు. అందరినీ విచారణ చేసిన న్యాయాధిపతి మునికి బల్లెపు పోటు ద్వారా మరణశిక్ష విధించాడు. కానీ ఆయనకు శిక్ష అమలు చేసే లోపల రాజుకు ముని మహా తపస్వి అన్న సమాచారం తెలిసి దాన్ని నివారించాడు. తన వారు చేసిన తప్పుకు రాజు మునిని స్వయంగా క్షమాభిక్ష అడిగాడు. వారిని క్షమించి మండూకముని నేరుగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి తనకు అటువంటి శిక్ష ఎందుకు వెయ్యాల్సి వచ్చింది అని అడిగాడు. దానికి యమధర్మరాజు, నీ చిన్నతనంలో తూనీగను దర్భతో పొడిచిన కారణంగా ఇప్పుడు బల్లెప పొట్టుకు గురి కావలసిన పరిస్థితి ఏర్పడిందని యమధర్మరాజు చెప్పాడు. అది విన్న మండూకమని కోపంతో, చిన్నపాటి అమాయకత్వానికి ఇంతటి శిక్ష విధించడం సబబు కాదని తలిచిన మహాముని యమధర్మరాజును మానవుడిగా జన్మించమని శపించాడు. ఆ శాప ఫలితంగానే యమధర్మరాజు శూద్రుని కడుపున జన్మించి విదురునిగా ప్రసిద్ధి చెందాడు. సాక్షాత్తు యమధర్మరాజే విదురుడిగా వ్యాధవ్యాసునిచే జన్మించిన వాడు కావడం చేత గొప్ప కృష్ణ భక్తునిగా ప్రసిద్ధి చెందాడు. వ్యాసుదేవునిచే పాండురాజు ధృతరాష్ట్రుడితో పాటు జన్మించిన విదురుడు శూద్రురాలు కడుపున జన్మించి శూద్రుడిగా పరిగణించబడినప్పటికీ భీష్మునిచే సమానంగా ఆదరించబడినవాడు. శూద్రుడైనందున రాజ్యాధికారమునకు అనర్హుడైనప్పటికీ జ్యేష్ఠ సోదరుడైన ధృతరాష్ట్రుడు అతనిని ప్రేమతో ఆదరించి తగినంత ఆస్తిని ఇచ్చాడు. ఎల్లప్పుడూ ధృతరాష్ట్రుడు విదురుని సలహాను తీసుకునేవాడు. విదురుడికి సలహా ఇచ్చేంత అర్హత ఉందా అని ఎవరైనా ప్రశ్నించే అవకాశం ఉన్నది. కానీ విదురుడు వాస్తవానికి శూద్రుడు కాడు. అతడు సాక్షాత్తు యమధర్మరాజే. అతడు 12 మహాజనులలో ఒకడు. కృష్ణుడు రాయబారిగా వస్తున్న సమయంలో దుర్యోధనుడు తన విశాలవంతమైన భవనానికి ఆహ్వానించినా వెళ్లకుండా దేవదేవుడు స్వయంగా విదురుని ఇంటికి వెళ్లి తన ఆతిథ్యాన్ని స్వీకరించాడు. అందుకే కృష్ణుని ఆదరణ పొందిన విదురుడు పరమభక్తునిగా మహాభారతంలో ప్రసిద్ధి చెందాడు. పాండురాజు తనయులు పాండవులు కృష్ణ భక్తులు అవడం వలన వారి యందు అతనికి విశేషమైన అభిమానం ఉండేది. అతడు ఎప్పుడూ వారి క్షేమాన్ని, ఆనందాన్ని కోరుకునేవాడు. అధర్మం వైపు ఉన్న పుత్రులను సమర్థించడం వలన ధృతరాష్ట్రుడు అంధుడయ్యాడు. దుర్యోధనాదుల కారణంగా పాండవులు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. వారు నివసించిన లక్షగృహము అగ్నికి ఆహుతయ్యింది. వారి భార్య అయిన ద్రౌపదికి వస్త్రాపహరణం చేసే యత్నం జరిగింది. వనవాసం పూర్తి చేసి వచ్చిన తరువాత కూడా వారి రాజ్యం వారికి ఇవ్వడానికి దుర్యోధనుడు ఒప్పుకోలేదు. మంచి చెప్పాల్సిన తండ్రి ధృతరాష్ట్రుడు కూడా దానికి వత్తాసు పలికాడు. శ్రీకృష్ణుడే స్వయంగా రాయబారిగా వచ్చినప్పుడు ఆ దేవదేవుడు చేసిన ఉపదేశము భీష్ముని వంటి మహనీయులకు అమృతవర్షంగా గోచరించింది. కానీ ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు ఆ ఉపదేశాన్ని లెక్క చేయలేదు. ఆ తరువాత ఒకరోజు ధృతరాష్ట్రుడు పూర్వం వలె సోదరుడైన విదురుణ్ణి మంచి మాట కోసం పిలిపించాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలనుకున్న విదురుడు తన ప్రేమతో పెంచిన సోదరునికి చక్కని ఉపదేశం చేశాడు. రాజా, అజాతశత్రువైన ధర్మరాజుకు అతని న్యాయబద్ధమైన రాజ్యభాగాన్ని ఇచ్చేశాయి. పాము వలె బుసకొట్టెడి భీముడు అతనితో పాటు ఉన్నాడు. భీముడంటే నీకు మహాభయమే. సాక్షాత్తు శ్రీకృష్ణుడే పాండవులను తన వారిగా భావిస్తున్నాడు. ఇక నీవు పూర్తిగా కృష్ణుని ద్వేషించడం మొదలుపెట్టావు. అందుకనే నీవు శాంతాన్ని, మంచిని, ధర్మాన్ని కోల్పోతున్నావు. కనుక సావధానుడివై సాధ్యమైనంత శాంతంగా ఈ దౌర్భాగ్యం నుండి బయటపడి నీ కుటుంబానికి శుభాన్ని చేకూర్చు అన్నాడు. అమంగళాకారుడైన పుత్రుని విడిచివేయమని విదురుడు సలహా ఇవ్వగా ఆ మాట విన్న దుర్యోధనుడు కోపంతో ఊగిపోయాడు. దుశ్శాసన, శకుని కర్ణులతో కూడినటువంటి దుర్యోధనుడు అప్పుడు విదురుని తీవ్రంగా దూషించి అంతఃపురం నుండి బహిష్కరించాడు. దుర్యోధనుడు విదురుణ్ణి దాసీపుత్రుడని, శూద్రుడని, వేగులువాడని తీవ్రమైన పదాలతో నిందించాడు. దుర్యోధనుడు ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన విదురుడు అంతా తన మంచికే అని నిశ్చయించుకుని ఏమాత్రం బాధపడకుండా తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఆ విధంగా హస్తినాపురాన్ని వదిలిన విదురుడు అనేకమైన తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శించాడు.
శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తూ అయోధ్య, మధుర, ద్వారకా వంటి పుణ్యక్షేత్రాలకు ఒంటరిగా పయనించాడు. పూర్తిగా అవధూత వేషంలో సంచరిస్తూ అతడు బంధువులకు కంటపడకుండా తిరిగాడు. ప్రభాస తీర్థాన్ని చేరే సమయానికి బంధువుల మరణ వార్త అతనికి తెలిసింది. అధర్మం వైపు ఉన్న దుర్యోధనుడు కారణంగా కురువంశమే నాశనమైందని అతను తెలుసుకున్నాడు. తరువాత అతడు సౌరాష్ట్రము, సౌవీరము, వత్సల దేశం గుండా ప్రయాణించి కురుజంగల ప్రాంతం ద్వారా చివరకు యమునా తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ అతనికి శ్రీకృష్ణునికి ప్రియభక్తుడైన ఉద్ధవుడు కనిపించాడు. బృహస్పతి శిష్యుడైన ఉద్ధవుడు వెంటనే అతనికి నమస్కరించాడు. విదురుడు అతన్ని ప్రేమతో కౌగిలించుకున్నాడు. తరువాత విదురుడు శ్రీకృష్ణుని గురించి, యదువంశము వారిని గురించి వివరంగా ప్రశ్నించాడు. పేరు పేరున అందరిని గురించి అడిగాడు. వసుదేవుడు, ప్రద్యుమ్నుడు, ఉగ్రసేనుడు, జాంబవతి తనయుడైన సాంబుడు మున్నాగు ప్రముఖుల గురించి ఉత్సాహంతో ప్రశ్నించాడు. కృష్ణస్మరణలో పూర్తిగా లగ్నమైన ఉద్ధవుడు ఆ ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. భావ ఆవేశంతో అతని గొంతు పూడుకుపోయింది. కానీ నెమ్మదిగా స్పృహలోనికి వచ్చిన వాడే ఏకదారిగా కారుతున్నటువంటి కన్నీటిని తుడుచుకుంటూ శ్రీకృష్ణుని అంతర్ధానం గురించి విదురునికి చెప్పాడు. ఆ దేవదేవుని లీలను ఆది నుండి అంతము వరకు స్మరించాడు. బృందావన లీలలు, మధుర లీలలు, ద్వారకా లీలలను వర్ణించిన ఉద్ధవుడు యదువంశ పరిసమాప్తిని కూడా వర్ణించాడు. అవతార కార్యాన్ని పరిసమాప్తి చేసిన దేవదేవుడు ఒక అశ్వాత వృక్షఛాయలో కూర్చుని ఉన్నాడు. ఇంతలో వ్యాసదేవుని మిత్రుడైన మైత్రేయుడు కూడా అక్కడికి వచ్చాడు. అప్పుడు దేవదేవుడు ఉద్ధవుని మీదనే ప్రత్యేకించి దృష్టిని సారించి ఉపదేశం చేశాడు. తరువాత అతడు దేవదేవునికి ప్రదక్షిణ నమస్కారం చేసి బదరికాశ్రమానికి వెళుతూ యమునా తీరానికి వచ్చాడు. అనుకోకుండా అక్కడ విదురుణ్ణి కలుసుకున్నాడు. ఉద్ధవుని ద్వారా కృష్ణలీలలు విన్న విదురుడు అతడు బదరికాశ్రమానికి వెళ్లే సమయంలో తనకు ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించమని కోరాడు. ఆ కార్యాన్ని మైత్రేయ ఋషి చెయ్యగలడని చెప్పి ఉద్ధవుడు తన గమ్యస్థానానికి బయలుదేరాడు. ఆ విధంగా విదురుడు, ఉద్ధవుడు సంవాదము యమునా తీరంలో రాత్రంతా గడిచింది. తరువాత విదురుడు ఉద్ధవుని ఆదేశానుసారం హరిద్వారకు చేరి మైత్రేయ ఋషిని కలిశాడు. సృష్టి రహస్యాన్ని గురించి, భగవత అవతారాల గురించి, గుణకర్మల గురించి, కృష్ణ లీలల గురించి తనకు చెప్పమని మైత్రేయుణ్ణి అడిగాడు. విదురుని ప్రశ్నలు విన్న మైత్రేయుడు కృష్ణపరమైన ప్రశ్నలను అడిగినందుకు చాలా ఆనందపడ్డాడు. మైత్రేయ ఋషికి విదురుడి యొక్క పూర్వజన్మ వృత్తాంతం పూర్తిగా తెలుసు. యమధర్మరాజే మండూకముని శాపం వలన విదురుడిగా జన్మించాడన్న విషయం పూర్తిగా తెలుసు. ఆ విధంగా మైత్రేయ ముని నుండి ఆత్మతత్వాన్ని తెలుసుకున్న విదురుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. అప్పటికే కౌరవంశం నశించి పాండవులకు రాజ్యం లభించింది. ధర్మరాజు ప్రపంచ చక్రవర్తి అయి సమస్త భూమండలాన్ని పాలిస్తున్నాడు. పాండవులకు కులవర్ధనుడైన పౌత్రుడు కూడా కలిగాడు. ఆ విధంగా అందరూ సుఖ సంతోషాలతో జీవితం గడపసాగారు. సమస్త పరివారాన్ని, సంతానాన్ని కోల్పోయిన ధృతరాష్ట్ర గాంధారి దంపతులు కూడా పాండవులతోనే జీవిస్తున్నారు. రాజ్యానికి విదురుడు వచ్చాడన్న విషయం తెలుసుకుని బంధువులు, పాండవులు ఎదురు వచ్చి స్వాగతం పలికారు. భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత ధర్మరాజు అతని ప్రయాణ విశేషాలను, ముఖ్యంగా శ్రీకృష్ణుడి గురించి, యదువంశం గురించి అడిగాడు. పూర్వం అతడు తమను ఏ విధంగా రక్షించాడో తెలిపి ఒక్కసారి గుర్తు చేసుకుని తెగ ఆనందపడిపోయాడు. ధర్మరాజు ప్రశ్నలకు బదులుగా తన తీర్థయాత్ర విశేషాలను అందరికీ వినిపించాడు విదురుడు. యదువంశ నాశనం గురించి మాత్రము చెప్పలేదు. పాండవులు దుఃఖితులు కావడం అతను చూడలేడు. ఆ విధంగా విదురుడు పాండవులతో చాలా కాలం అక్కడే ఉన్నాడు. అతడు ఒకరోజు ఏకాంతంగా తన అన్నగారైన ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు. రాజా, ఇక ఏమాత్రమో ఆలస్యం చెయ్యక ఇంటి నుండి బయటికి వెళ్ళిపో. నీ సోదరులు, శ్రేయోభిలాషులు, పుత్రులు అందరూ మరణించారు. నీ జీవితంలో అత్యధిక శాతం కూడా గడిచిపోయింది. నీ దేహం ముసలిదైపోయింది. నీవు పరులు పంచన ఉన్నావు. నీవు పుట్టుకతోనే అంధుడివి. నీ జ్ఞాపక శక్తి కూడా సన్నగిల్లింది. దంతములు ఊడిపోయినవి. గొంతు నుండి కఫం వస్తున్నది. అయినా కూడా నీకు ఇంకా జీవించాలనే ఉంది. ఎంతటి ఆశ్చర్యము! ఎవరు నీవు అవమానించావో, ఎవరి రాజ్యాన్ని అపహరించావో ఇప్పుడు వారి దయా దాక్షిణ్యాలపైనే జీవించాల్సి వస్తున్నది. పెంపుడు కుక్కలాగా ఇప్పుడు నీవు భీముడు వసిగి అన్నాన్ని తింటున్నావు. పంచభౌతిక దేహము నిరుపయోగమైనప్పుడు అజ్ఞాత ప్రదేశానికి వెళ్ళి బంధ విముక్తుడవే దానిని వదిలివేసినవాడు ధీరుడు అవుతాడు. కాబట్టి బంధువులకు తెలియకుండా ఉత్తర దిక్కుగా వెళ్ళిపో. విదురుని మాటలకు జ్ఞానోదయం కలిగిన ధృతరాష్ట్రుడు దృఢచిత్తుడయ్యాడు. స్నేహపాసాన్ని వెంటనే తెంచుకుని సోదరుడైన విదురుడు ఉపదేశించిన రీతిగా ఆత్మానుభవపదంలో ప్రయాణించడానికి గృహాన్ని విడిచిపెట్టాడు. ఆ విధంగా తన భర్త హిమాలయాలకు బయలుదేరడాన్ని చూసిన అతని భార్య గాంధారి కూడా వెంట నడిచింది. విదురుని ఉపదేశంతో గృహాన్ని విడిచిన ధృతరాష్ట్రుడు 5వ రోజుకు దేహత్యాగం చేశాడు.
యోగాగ్ని వలన కుటీరంతో మహాభస్మమైన వార్తను చూసిన గాంధారి కూడా అగ్నిలో ప్రవేశించింది. పాప జీవనాన్ని గడిపినప్పటికీ తన సోదరుడు యోగి వలె తన జీవితాన్ని చాలించడం చూసిన విదురుడు ఆశ్చర్యపోయాడు. విదురుడు తిరిగి తీర్థయాత్రకు బయలుదేరి ప్రభాస తీర్థం చెంతకు వచ్చి దేహాన్ని చాలించాడు. యమధర్మరాజు విదురునిగా దారాతలంపై జీవించినంత కాలము ఆర్యముడు పాపాలను దండించే బాధ్యతను స్వీకరించాడు. అదితి కశ్యపుల సంతానమైన ద్వాదశ ఆదిత్యాలలో ఆర్యముడు ఒకడు. అందుకే అతనికి యముని కార్యభారాన్ని చేపట్టడం సాధ్యమైంది. ఆ విధంగా యమధర్మరాజు తన పాపాన్ని పరిహరించుకుని తిరిగి నిజస్థానాన్ని పొందాడు. శూద్రజన్మను పొందినప్పటికీ భక్తియుత సేవా జీవితాన్ని గడుపుతూ శ్రీకృష్ణుడు నిత్య సేవకునిగా మెలిగిన వాడిన విదురుడు శాప విముక్తుడయ్యాడు. తిరిగి తన నిజస్థానాన్ని పొందాడు.